సునామీని చూసి మరి వైసీపీకి గుండెలు జారిపోయినాయి. దానికే ప్రధానమంత్రి గారు ఇంకా స్టేజీ దిగల. బ్లూ మీడియాలో, సాక్షి మీడియాలో మొత్తం పేటీఎం బ్యాచ్ అందరూ డ్యూటీ ఎక్కేశారు. మొత్తం డ్యూటీ ఎక్కేసి మధ్యాహ్నం నుంచే తాడేపల్లిలో పేరుని నాని లాంటి వాడికి, అంబటి రాంబాబు లాంటి వాడికి, లేదంటే ఇంకా కొంతమందికి బిర్యానీ ప్యాకెట్లు పెట్టి కూర్చోబెట్టారు. అక్కడ మీరు మధ్యాహ్నం బిర్యానీ తిని ఇక్కడే కూర్చోండి, అక్కడేమో లక్షల మంది సభకు తరలొస్తున్నారు. ఈ ఫ్రీ బిర్యానీ తిన్నటువంటి పేరుని నాని టీవీ ముందుకొచ్చి ఏంటంటో మాట్లాడాడు. నేను అడుగుతా ఉన్నా, సిద్ధం సభలకి గ్రీన్ మ్యాట్లు పెట్టి 1,00,000 మందిని 10 లక్షలు వచ్చినట్టు చూపించుకుని పెద్ద ర్యాంప్ వాక్ చేసి జగన్మోహన్ రెడ్డి ఒక మేల్ మోడల్ లాగా చేతులు ఊపుతూ నడుము ఊపుతూ చేసినటువంటి సిద్ధం సభకి ప్రజల ఆశీస్సులతో జరిగినటువంటి చిలకలూరిపేట సభకి పొంతన ఉందా జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా, పేరుని అని అడుగుతా ఉన్నా. మీకు కళ్ళు ఇవాళ బైర్లు కమ్మని, కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం నుంచి ఉదయం నుంచి జరుగుతున్న విజువల్స్ని, ఫ్యాక్ట్ని, మీ ఇంటెలిజెన్స్ తీసినటువంటి విజువల్స్ని, మీ సాక్షి మీడియా తీసిన డ్రోన్ కెమెరా షాట్స్ని, మీ బ్లూ మీడియా తీసిన డ్రోన్ కెమెరా షాట్స్ని మీరు పరిశీలన చేసుకోండి. అది చూసే మీకు వాళ్ళ ప్యాంట్లు తడిసిపోయినాయి, గుండెలు జారిపోయినాయి, తాడేపల్లి కదిలిపోయింది. కాబట్టే మిమ్మల్ని మధ్యాహ్నం నుంచే బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి రెడీ చేశారు. దానికి తిన్నది అరిగేలాగా పేరుని నాని అనేవాడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఒక ప్రధానమంత్రి సభలో లెగిసి ఆయనకి మైకి ఇవ్వకుండానే పోలీసుల వైఫల్యాన్ని చూసి టవర్లు ఎక్కినటువంటి వాళ్ళని ఒక ప్రధానమంత్రి కంట్రోల్ చేయటం అనేది భారతదేశంలో ఎప్పుడన్నా జరిగిందా? ఎక్కడా లేదు. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఇది ఒక చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి సభ. ఈ సభతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 160+ అసెంబ్లీలో, 20+ పార్లమెంట్లో, కంట్రీ వైడ్ ఎన్డీఏ 400+. నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పారు, ఎన్నికల నగరా మోగినాక మొదటి సభ సూపర్ హిట్టు, జగన్ ఫట్టు. దానికి గుండెలు బేజారైపోయి ఇంకో నెల తర్వాత ఊరొదిలి పారిపోయే వైసీపీ పేటీఎం బ్యాచ్ ఇప్పుడే సూట్ కేసులు సర్దుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు జంప్ అయిపోదామా ఈ స్టేట్ను వదిలి, దాచేసిన డబ్బు, ఎక్కడికక్కడ బంకర్లోకి వెళ్ళిపోయిన డబ్బుని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వేం చెప్పావు ఎన్నికల ముందు? నాకు 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెస్తానన్నావు, బైఫర్గేషన్ యాక్ట్లో ఉన్నాయి తీసుకొస్తానన్నావు. 33 సార్లు ఢిల్లీ వెళ్ళిన నువ్వు ఏమి తెచ్చావో